శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనలు 104వ అధ్యాయము 34వ వచనము. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, శ్రమ దినములు అన్నటువంటివి క్రీస్తు శిలువ మరణమును ధ్యానించుటకు మన ఆదిపితరులు ఏర్పాటు చేసినటువంటి చక్కటి ధ్యాన దినములు అని అనుకోవచ్చు. దీనినే ఇంగ్లీష్లో లెంట్ డేస్ అని కూడా అంటారు. లెంట్ అంటే చిగురించటము అని అర్థం. వసంతకాలంలో ఆకులు చిగురించినట్లుగా మన జీవితంలో కూడా చిగురించబడాలి అని. ఈ లెంట్ దినాలలో కల్వరి యొక్క ప్రేమ మన హృదయాలలో చిగురించాలి. శిలువ శ్రమలను మనము ధ్యానించే కొలది దానిలో ఉన్నటువంటి పూర్తిగా మనము నిమగ్నమై ఆ విషయాలు అర్థం చేసుకొని మన జీవితాలని చక్కపరుచుకునే అతి విలువైనటువంటి దినములు. ప్రియులారా, నేను ఒక చిన్న స్టోరీ చదివాను, దాన్ని వినిపిస్తాను చూడండి. చైనా దేశంకు చెందినటువంటి ఒక మంచి ఆర్టిస్టు, చిత్రకారుడు అందమైనటువంటి సరస్సును చిత్రీకరించాడట. దాని చుట్టూ నీలి రంగుల పర్వతాలు ఉండేటట్టుగా, సరస్సు ఒడ్డున పచ్చని చెట్లు ఉన్నట్లుగా, చెరువులో స్ఫటికము వంటి చాలా శ్రేష్టమైనటువంటి నీరు ఉన్నట్లుగా ఈ దృశ్యమును చిత్రీకరించి అతని మనసు ఆ చిత్రంలో లీనమైపోయాడంట. తాను చిత్రీకరించినట్టు ఆ సరస్సులో తానే దూకి స్నానం చేసి ఆనందంతో పరవశమైపోయాడట. మరొక హాలండ్ దేశానికి చెందినటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి చిత్రకారుడు ఏం చిత్రీకరించాడంటే, శిలువ దృశ్యమును తనకున్నటువంటి ఆలోచన బట్టి అది కటికి చీకటిలో ఉన్నట్లుగా, శిలువలో క్రీస్తు వేలాడుతున్నట్లుగా, ఆయన గాయముల నుండి రక్తపు యొక్క బొట్లు నేలను పడుచున్నట్లుగా, సొమ్ముసిల్లినటువంటి క్రీస్తుని యొక్క దృశ్యము చూసి చాలా బాధగా ఉండేటట్లుగా చిత్రీకరించాడు. ప్రియులారా, ఒక గుంపు వారు వేదనగా ఉండేటట్లు చిత్రీకరించారంట. మరొక గుంపు వారు ఎగతాళి చేసేటట్లుగా చిత్రీకరించారు. మరికొంతమంది అయితే సిలువను, యేసుక్రీస్తును సిలువలో వేలాడదీసినట్లుగా చిత్రీకరించి చూపించారు. ఆ దృశ్యంలో యేసుక్రీస్తు సిలువను యొక్క వేసిన వ్యక్తులకు ఎవరు సహాయం చేసింది? ఆ దృశ్యాలు, ఆ చిత్రాలు రాసే ఆ చిత్రకారులే కదా. తాళ ఊహను బట్టి, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి వారు ఆ బొమ్మలు గీసి అనేక మందికి ఎగ్జిబిషన్లో చూపించినట్టుగా చూపిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, క్రీస్తును సిలువ వేసింది యూదులు కారు, రోమా సైనికులు అసలు కారు. మన పాపములే, అవును, నా పాపములే మేకలుగా మారి దైవ కుమారుని బంధించాయి. నేనును నా పాపములు అక్కడ ఆ చిత్రకారుడు చెప్పినట్లుగా మన హృదయాల్లో ఒకసారి ఆలోచన చేసుకుందాం. క్రీస్తు సిలువను త్యాగము ధ్యానించే కొద్దీ ఆయనలో మీరు లీనం కావాలి. కల్వరి యొక్క దృశ్యం మీ కన్నుల ఎదుట కనబడాలి. ఆయన మీకోసమే శ్రమపడ్డాడని మనం తెలుసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పేతురు గారు ఏమన్నారు తెలుసా? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాన మీద మోసెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుకున్నారు అంటోంది. కాబట్టి మనం ఏ విధంగా ఈ యొక్క శిలువ ధ్యానంలో ధ్యానిస్తామో ఆ ధ్యానాన్ని బట్టే మన జీవితాలు ఉంటాయి. మరి పూర్తిగా అర్థం కావాలంటే రేపటి సంఘములో జరుగుతున్న ఆరాధనలో తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పాల్గొని ఆ దివ్యమైన వర్తమానాలు విని జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేయమని ప్రభుపేట మనం చేస్తున్నాను. అట్టి కృప మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.